తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనం చదువు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును. నీ భారమును యెహోవా మీద మోపుము అంటున్నాడు దేవుడు. ఆయన నిన్ను ఆదుకొనును అంటున్నాడు. మనం నిజ జీవితాల్లో ఎంతో భారము కలిగి ఉంటాం. నిజ జీవితంలో అన్ని భారాలే, మనకి అన్ని భారాలే. మన ఉద్యోగాల భారము, మన కుటుంబ జీవితాల భారము, మనకి పిల్లల గురించి భారము, మన పెద్దవారిని గురించి భారము. మనకి సంతోషంగా ఉండే స్థితి చాలా తక్కువ. ఎప్పుడు ఈ భారాలను మోసుకుంటూనే ఉంటాం. మనం దేవునిలో జీవిస్తే ఇంకా భారంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జీవితం జీవించడం చాలా భారంగా ఉంటుంది. ఈ భారాలన్నీ ఏం చేయమంటున్నాడు దేవుడు? నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. మనల్ని ఆదుకునే దేవుడు ఉన్నాడు కాబట్టి మన భారం అంతా ఆయన మీద వేద్దాం. ఈ జీవన విధానంలో ఏది భారంగా ఉన్నదో, ఆరోగ్య విషయాల్లో ఏది భారంగా ఉన్నదో, ఉద్యోగ విషయాల్లో ఏది భారంగా ఉన్నదో, పెద్దల విషయాల్లో ఏది భారంగా ఉన్నదో, పిల్లల విషయాల్లో ఏది భారంగా ఉన్నదో, ఇవన్నీ ఈ జీవన విధానంలో ఎన్నో భారాలు మనం కలిగి ఉన్నాం కాబట్టి నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనును అంటున్నాడు. కాబట్టి మనల్ని ఆదుకునే దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు ఇంకా మనకు భారం ఉన్నా గానీ మనకి అది తేలికగానే ఉంటుంది. నా భారం తేలికగాను ఉండును అంటున్నాడు కదా దేవుడు. ఆయన మన మీద భారం వేసి ఏం భారం వేస్తున్నాడంటే, ఏ భారం వేయడు, మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించుడి అంటున్నాడు. మన భారాలన్నీ మోసుకుంటూ ఆయన వెంబడించినప్పుడు ఆ భారాలన్నీ తీసేస్తాడు. అవే మన సిలువ. మన భారాలు ఏమై ఉన్నాయో ఈ లోక సంబంధమైన జీవిత విధానంలో ఏది భారంగా ఉంటుందో అదే మన సిలువ. కాబట్టి మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుడి అని దేవుడు తెలియజేస్తున్నాడు. సిలువ అంటే ఈ భారాలన్నీ మన సిలువే. ఈ భారాలన్నీ ఆయన మీద మోపినప్పుడు ఆయన మన భారాలను తేలిక చేస్తానంటున్నాడు. మన భారం అంతటిని ఆయన మోసాడు. మన పాప భారం అంతా ఆయన వీపు మీద మోసుకున్నాడు. ఆయన వీపు మీద వేసాను అని పాత నిబంధనల గ్రంథంలో ఉంటుంది. మన భారాలన్నీ ఆయన మోసి, ఆయన మన పాప భారము సిలువ యాగంగా ఆయన సిలువను మోసాడు. ఆయన ఇంకా మనం భారం ఎందుకు మోసుకోవాలి? ఆయన హత్తుకుని జీవిస్తే మన భారాలన్నీ ఆయనే తీరుస్తాడు కదా. మన పాప భారాన్ని ఆయన మోసాడు, మనకి విడుదల కలుగు చేశాడు, మనకి రక్షణ ఇచ్చాడు. ఇంకా ఈ లోక సంబంధమైన భారాలు ఎనతగినవి కావు మనకి. కాబట్టి ఆయన వైపు చూద్దాము. మన భారం ఏమైనా ఉంటే ఆయన మీద వేద్దాము. ఆయనే మన భారం అంతటిని తొలగించి మనల్ని సంతోషంతో నింపే దేవుడుగా ఉన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనంలో కూడా నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అంటున్నాడు. మనకి ఏదో ఎన్నో ఉద్దేశాలు ఉంటుంటాయి. ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశము, పిల్లల్ని చదివించాలనే ఉద్దేశము, పిల్లలకి వివాహం చేయాలనే ఉద్దేశము, ఈ జీవిత విధానంలో దేవుణ్ణి హత్తుకుని జీవించాలనే ఉద్దేశము. ఈ ఉద్దేశాలన్నీ ఆయన మీద వేసినప్పుడు, ఆ భారం అంతా ఆయన మీద వేసినప్పుడు మన ఉద్దేశం ఆయన సఫలం చేస్తానంటున్నాడు. అలాగే 1 పేతురు 5:7 కూడా ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి అంటున్నాడు. మన చింతలు ఏమీ అక్కర్లే, ఇంకా మన మీద వేసుకోనక్కర్లే. ఆయన మీద వేస్తే మన చింతలన్నీ తీర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం తేలికపడదాం. ఎప్పుడు తేలికపడదాం? ఆయన సన్నిధానంలో ఎదిగినప్పుడు, ఆయన ప్రార్థనలు ఎదిగినప్పుడు మనం తేలికపడతాం. మన భారం అంటూ ఏమీ ఉండదు. సులువు చేస్తాడు మన భారాన్ని. ఆయన మోస్తాడు, మనల్ని తేలిక చేస్తాడు. మనం ఆనందంగా ఈ జీవితాలను గడిపే వరకు ఉంటాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలందరూ నాయన మీ వైపు చూచి వారికి ఏమైనా భారంగా ఉన్నాయో వాటన్నిటిని మీ మీద వేసి ప్రభువా మీ వైపు చూచి నాయన మరి భారంలను తేలికపరుచుకొని సంతోషంతో జీవితాన్ని కలిపే భాగ్యం దయచేయండి నాయన. బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. బిడ్డలను మీ వైపు చూస్తున్నారు ప్రభువా, ప్రార్థనలు కోరుతున్న బిడ్డలు ప్రభువా, వారిని దీవించండి, వారి భారములను తొలగించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనల్ని మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.